వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొట్టడం నాకు అలవాట్లేదు. దెబ్బతిన్నావు. నీ శీలాన్ని పాడు చేయగలనని నిన్నే చెప్పాను. చెయ్యవయ్యా, నా జీవితాన్ని పాడు చెయ్యి, నన్ను నాశనం చెయ్యి, చంపేసి నా శవాన్ని కూడా మా నాన్న కప్పచెప్పుకో. ఆయన నా శవాన్ని చూసి గుండాగి చనిపోతే నా ఆత్మ కూడా శాంతి ఉండదు. కమాన్, నా మీద కక్ష తీర్చుకో. నేను నాయుడు గారి తమ్ముణ్ణి. మోసగించటం, ఎదురువాడికి గుండెపోటు చేలా చేయటం మీ నాన్నకి తెలిసిన ఆర్ట్. 18 ఏళ్ల క్రితం జనాన్ని మోసగించి ఊళ్ళో వాళ్ళు రాళ్లు విసురుతుంటే, పోలీసులు సంఖ్యలు వేసి తీసుకువెళ్తుంటే మా అన్నయ్య వచ్చి ఆపి అప్పు తీర్చాడు. మళ్లీ డబ్బిచ్చి వ్యాపారం చేసుకోమన్నాడు. దాంతో ఈరోజు మీ నాన్న కోటీశ్వరుడయ్యాడు. మా అన్నయ్యకు ధర్మం చేసి గుణం లేకపోతే మీ బాబు ఏ జైల్లోనే పడుండేవాడు, లేదా మా తోటలో పెద్ద పాలేరుగా బతుకుతుండేవాడు. అప్పుడు నువ్వు మా ఇంట్లో అంట్లు తోముతుండేదానివి. నా పెళ్ళాంగా కాదు, మా ఇంటి పని మనిషిగా. పెళ్లి మాట అడగడానికి వచ్చిన పెద్ద మనిషిని చెప్పుతో కొట్టిన నీ సంస్కారానికి, అవమానించిన వాడి చేత అన్నయ్య కాళ్ళు పట్టించాలన్న నా పంతానికి తేడా తెలుసుకో. అవకాశం వచ్చినా పాడు చేయలేదు, వీడేం చేస్తాడులే అనుకున్నావేమో. తేడాలొచ్చాయో గుండీలు తెగిపోతాయి. చూశావుగా, ఇప్పుడే నోటితో విషం లాగేశాను. మింగటానికి కాదు, మీ నాన్న మీద కక్కటానికి. ఇక్కడే కలుసుకున్నాము, ఎప్పుడో కలుసుకున్నాము. అబ్బో, మళ్ళీ పాట పాడావంటే సౌండ్ లేకుండా చంపుతాను నిన్ను. రే, ముందా కన్ను కట్టిన గత తీశారా? లేకపోతే టాడా కేసులో నిన్ను నన్ను అరెస్ట్ చేసి పోలీసులు ఎలా తిప్పుతున్నారు అనుకుంటా. సార్, నీకే వచ్చిందయ్యా? ఐడియా వచ్చింది సార్. ఇక్కడికి దగ్గరలో ఒక ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది, ట్రై చేద్దామంటారా? ఎందుకయ్యా నువ్వు వచ్చింది? అందుకే నీకు సన్నాసి అని పేరు పెట్టారు. ఇంకా ట్రై చేద్దాం ఉంటావు ఏంటి? వెళ్ళు, మంచి సౌండ్ ఎఫెక్ట్ అయ్యాకి. ఫాలో మీ. yes sir. నేను ఒక్కసారి వెతికానంటే 100 సార్లు వెతికినట్టు. వెళ్ళు. ఆ బూచాడు నా కీర్తిని దాచాడు లేక దోచాడు. వాట్ ఈస్ దిస్? హతవిధి. ఈ పగిలిన గాజులు చితికిన శీలానికి గుర్తు. అమ్మా కీర్తి, అంతా అయిపోయింది డాడీ. లోపల పద, లోపల పద. స్టాప్! సన్నాసి, వీడు రావద్దు. అలాగే సార్, మీ అమ్మాయి. వద్దు, ఇటు రావద్దు. అయ్యో, మీకు తెలియదు సార్ వాళ్ళు. ఐసే ఈ గోయమే. అదేంటి బావా అంత ఎమోషనల్ గా డైలాగులు చెప్తున్నావు? కొంప తీసి అక్కడ జరగకూడదు ఏమన్నా జరిగిందా? నువ్వు చూడకూడదు ఏమన్నా చూసావా? నిన్ను ముయ్యమన్నా డోరు. ఇప్పుడు నువ్వు వెళ్ళవయ్యా. అయినదేదో అయినది అని నువ్వు ఆయన చేతులు పట్టుకున్నావంటే లోపల జంబలగిడి పంపేదో జరిగిపోయే ఉంటుంది. అబ్బా, ఓరి ముసలో ఆ ఫారెస్ట్ లో ఏం పీగేవరా నిన్ను తగలయ్యా. ఆ పిల్లను చంద్రం ఎక్కడ దాచాడో కూడా తెలియట్లేదట. ఈ కుటుంబం వారు ఏం చేస్తాడో నాకు అర్థం కావట్లేదు. కాపాడతాడన్నయ్య. అవునన్నయ్య, ఏ భక్తవత్సలో నీ కాళ్ళు పట్టుకున్నాడో అతనే నీ కాళ్ళు పట్టుకోవడానికి వచ్చాడు. నాయుడు, మన స్నేహాన్ని మర్చిపోయి నీచంగా ప్రవర్తించాను, నన్ను క్షమించు. 10 మందిలో నన్ను అవమానించి పోలీసు చేత అరెస్ట్ చేయించి ఈ ఊళ్ళో నా పరువు తీసి ఇప్పుడు 4 గోడల మధ్య క్షమించమని అడిగితే చేసిన పాపం పోతుందనుకున్నావా? పోయేలా చేయటం నీ చేతిలో ఉన్న నాయుడు. ఏ 10 మంది ముందు నిన్ను చులకం చేసి మాట్లాడాను, ఆ 10 మంది ముందే నీ తమ్ముడు కాళ్ళు కడిగి నా కూతుర్నిచ్చి కన్యాదానం చేస్తాను. ఉప్పు కారం తిన్నవాడివైతే మళ్ళీ మా గుమ్మంలో అడుగు పెట్టొద్దన్న నా కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసి దాని చేతే ఉప్పు కారంతో కూర చేయించి నీకు వడ్డించేలా చేస్తాను. నువ్వెంత పశ్చాత్తాపడ్డా ఫలితం లేదు భక్తవత్సలం. నా తమ్ముడు చంద్రానికి నా చెల్లెలి కుమార్తెనిచ్చి వివాహం చేయబోతున్నాను.
అమ్మా, మీరు ఈ ఇంటికి పెద్దవారు, మీతో ఒక్క విషయం మాట్లాడాలి. అలా వస్తారా? నాతోనా? అవునమ్మా, ఒక్కసారి. మహాలక్ష్మి గారు, నా మీద కోపంతో చంద్ర మా అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. అంతేకాదు, తండ్రిగా నా నోటితో చెప్పలేదు. చెప్పకపోతే మా అమ్మాయి బతకదు. నన్ను పాడు చేశాడండి. నలుగురు కోర్టుకు వెళ్ళమన్నారు, కానీ కేసు పెట్టి నేనేం సాధించగలనమ్మా? చంద్రాన్ని జైలుకి పంపగలనా? ఆ? పంపితే నా కూతురు జీవితం బాగుపడుతుందా? అసలు చంద్ర కంటే ముందు నేనే తప్పు చేశానమ్మా. అందుకని నన్ను క్షమించి ఎలాగైనా సరే ఈ పెళ్లికి నాయుడి చేత మీరే ఒప్పించి మమ్మల్ని కాపాడాలమ్మా. అమ్మా, అన్నయ్యతో ఒక్కసారి మాట్లాడి. ఈ విషయం ఆయనకి తెలిస్తే చంద్ర మీద విరుచుకు పడతారు. అన్నదమ్ముల్ని విడగొట్టావన్న పాపం మాకొద్దమ్మా. అది కదండి, ఎన్నాళ్ల నుంచో మా హేమని నా తమ్ముడికిచ్చి చేసుకోవాలని ఆశపడ్డాను. ఒక ఆడపిల్లతో మావయ్యకు సంబంధం ఉందని తెలిసాక నేనెలా చేసుకుంటానమ్మా? ఆమెకు ద్రోహం చేయమంటావా? నా ఆత్మకు ద్రోహం చేసుకోమంటావా? అమ్మా, పెద్దాడితో నేనే మాట్లాడతాను. ఆ. నాయుడు, చూడు, మన చంద్రం ఒక పెళ్లిగాని ఆడపిల్లని బలవంతంగా ఎత్తుకుపోయి రహస్యంగా దాయడం వల్ల పోలీస్ కేసు పెట్టారు. అందరికీ తెలిసిపోయింది. అన్నయ్యకు జరిగిన అవమానం కూడా చాలా మందికి తెలిసిందిగా. దానికి దీనికి సామ్యం ఏమిటి బాబు? పరాయి మగాడితో ఒక పిల్ల ఒక గదిలో 2 రోజులు ఉందని నలుగురు వేలెత్తి చూపిస్తూ ఉంటే ఈ జన్మలో ఆ పిల్లకి పెళ్లి అవుతుందా? అందుకని చంద్రం ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే ధర్మం. అమ్మా నాగమణి, అవునన్నయ్య. అది న్యాయం మావయ్య. ఈ పెళ్లి జరిగి తీరాలి. మీ అందరికీ లేని అభ్యంతరం నాకు తెలియదు. అలాగే కానివ్వండి. బావా అరే పోయా, బావలేదు ఎవరు వస్తున్నాం పాండవులు. బావా బావా దొరికారా పాండవులు? దొరకలేదు. శ్రీరామనవమి సీజన్ కదా, అందరూ నాటకాలకు బుక్ అయిపోయారు. అదిగో ద్వారక, అదిగో ద్వారక, ఆలమందలమిగో. ఎవడా ఇడు? రాత్రి నాటకం ఆడి తప్పతాగి రోడ్డు మీద గల్లాట చేస్తుంటే పట్టుకొచ్చి లోపలేసాను సార్. విధి వైపరీత్యం మనకు ఎవరేమి చేయగలరు? ఈ దూడల రంగారావు అంటే 10 జిల్లాలకే ప్రసిద్ధి. రంగస్థల గండ, పద్యలాగ చండ, కొండ మీద బండ, వేరుశనగ ఉండ. నువ్వు ఎవడైతే మాకంటయ్యా? అలవాట్లో పొరపాటు. రాత్రికి రవీంద్ర భారతిలో నాటకం ఉంది, వదిలేయండి బాబు. రాత్రికి కాదు, నాటకం ఇప్పుడే ఉంది. భయపడతావేంటి? ఎవరది? పాండవ మధ్యముండను, కుంతి పుత్రుండను, అర్జున నామధేయుండను. ఏమిటి స్వామి, దుర్మదాంధులు కౌరవులు పడగొట్టినారా? ధర్మనందనుడు ఎచ్చట ఈ మధ్య బయట తిరుగుటలేదు. ఏమి చేసిన వెధవ పనికి సిగ్గుపడి మరి నక్కుల సహదేవులు గుర్రాలకు మాలిష్ చేయుచున్నారు. కటకట బాణములకు పాలిష్ చేయవలసిన వారు గుర్రములకు బాలిష్ చేయుటయా? అయ్యో, విధిని ఏమందును? నువ్వేమనొద్దులే గాని ఏమి నీ కోరిక? భీమసేనుడు నా జుట్టు ముడి వేయవలేను. ఆయన ఎందుకు, నే వేసిపోతా. ప్రతిన చేసినది వారు కదా. అయితే తర్వాత వస్తాడులే. ఇప్పుడేమి నీ కోరిక? ఈ నగరంలో తీర్థము కల్మషము ఇష్టము. అవును, త్రాగుట బహు కష్టము. గంగా నాకు ఇష్టము. దొరికిన చో తాగుము, నాకేమీ నష్టము. స్వామి, ఏమి? ఈ బాణంతో మీరు తెప్పించవలేను. తెలుగు గంగ, తమిళ గంగ, ఆకాశ గంగ. ఆకాశ గంగ. వాటర్ ట్యాంకుకు బొక్క పెట్టేతను, ఆ? అదే ఎక్కు పెట్టేతను. ఏమి ఆర్తనాదము? నా దెబ్బకు ఆకాశము చిరిగి అరిచినది. ఆ ఆ స్వామి, ఏమి? మరో బాణం వేసి పాతాళ గంగను తెప్పించు. పాతాళ గంగ. బావా, పాతాళ గంగ, పాతాళ గంగమ్మరారా. ధన్యరాలిని స్వామి, ధన్యరాలిని. ఎందుకైనా మంచిది, జగ్గులో పట్టుకును.
నా భార్య నాతో నటిస్తూ మేకప్ పాడుతూ లేచిపోయింది. ఈ పిచ్చిదాన్ని లేవ తీసుకుపోతే పక్క వేషానికి దిగులే ఉండదు. ఓకే. ఏమిటి స్వామి చింతించుచున్నారు? మరేమీ నువ్వు లేదు దేవి. ఆ కౌరవాధములు మనల్ని వనవాసమునకు పంపించుటకు ముందే మనము దేవలోకమునకు పోయిన ఎట్లుండును అని. బళాబళి బాగుండును బాగుండును. అయితే పద. రండి స్వామి. అమ్మో, సింహద్వారము ప్రమాదము, తోకద్వారమే మేలు, ఇటు కాదు అటు. రండు రండు. ఏయ్! అయ్యో, 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 అమ్మో! బాబు కృష్ణమనాయుడు, ఏమిటమ్మా? భక్తవత్సలం మన హేమకి మంచి సంబంధం చూశాడట. ఈ రోజు బయలుదేరి వస్తున్నామని కబురు చేశాడు. ఆ, అదిగో వాళ్ళు వచ్చినట్టున్నారు. మీరు త్వరగా వెళ్ళి అమ్మాయిని పెళ్లి చూపులకు రెడీ చేయండి. అలాగే పదండి. మీరు వెళ్ళి వాళ్ళని తీసుకురండి. సరే అన్నయ్య. వీరు పున్నారావు గారు, ఈమె వీరి భార్య. నమస్తే. అతను వీరి కొడుకు కృష్ణారావు ఇంజనీర్. ఆమె డాక్టర్ లీలావతి, పెళ్లి కొడుకు మేనత్తని. మహాలక్ష్మి గారు, మీరు నా కూతురికి చేసిన మేలు ఎలా మర్చిపోగలనమ్మా? అందుకే బాకీ తీర్చుకుంటున్నాను. ఉభయలు ఇష్టపడితే 2 పెళ్లిళ్ళు ఒకే పద్ధతిలో చేద్దామని ఆశతో వీళ్ళని తీసుకొచ్చాను. మీ కుటుంబం గురించి విన్నాం. మీతో సంబంధం అని చెప్పగానే వారం వర్జం కూడా చూడకుండా వెంటనే బయలుదేరి వచ్చేసాం. చాలా సంతోషం బాబు. అక్క హేమంత్ తీసురా. ఎలా ఉంటే అలా రమ్మనమ్మా. ఇది కేవలం మర్యాద కోసం ఏర్పాటు చేసుకున్న ప్రోగ్రాం. చంద్రం కూడా వచ్చాక కార్యక్రమం పూర్తయ్యే లోపల వస్తాడులే అమ్మా. వెళ్ళి హేమంత్ తీసుకురండి. నా మనవరాలికి 100 తులాల బంగారం ఉంది. నేను నా కూతురికి ఇచ్చిన 18 ఎకరాల పొలం దీనికే. ఆ పొలం మీద వస్తున్న ఐవేజును నా అల్లుడు తీసుకోలేదు. ఆ డబ్బంతా లెక్క చూసి పెళ్లి రోజు ఇస్తాం. శుభం. కట్టకానుకల విషయాలు కూడా పెద్దమ్మగా తెలిసేశారు. మరి లగ్న పత్రిక రాసుకుందాం. ఆ విషయం గురించి అడగండి. లగ్న పత్రిక రాసుకోబోయే ముందు మాదో సందేహం. ఆ, ఈ అమ్మాయికి వరసైన కుర్రాడు ఇంట్లోనే ఉండగా బయట సంబంధం ఎందుకు ఖాయం చేసుకుంటున్నారు? మా అమ్మాయే బయట సంబంధం చేసుకుంటానని చెప్పిందండి. అంటే అమ్మాయికి నీ తమ్ముడు అంటే ఇష్టం లేదా? ఏమిటయ్యా ఆ ప్రశ్న ఇప్పుడు అడగటం? నన్ను అడిగితే కారణం చెప్పేవాడుగా. అన్నయ్య గారు 100 అబద్ధాలు ఆడితే ఓ పెళ్లి అన్నారు. మిమ్మల్ని అడిగితే నిజం ఎలా తెలుస్తుంది? అబద్ధం మా ఇంటి నీడలో కూడా ఉండదులేండి. ఏదో మాట వరుస కదా లేవాయా. ఇక లగ్న పత్రిక రాసుకుందాం. ఆ, ఆ, ఒక్క కోరికండి. నిజంగా మీరు మా సంబంధం కావాలనుకునే వచ్చారా? ఎవరి ప్రోద్బలంతోనైనా వచ్చారా? కావాలనే వచ్చాను నాయుడు గారు. ఏదో మా సంతృప్తి కోసం. ఆ, ఆ, చెప్పవే. అదే మా ఆడబిడ్డ డాక్టర్ కదా, పిల్లని ఒకసారి పరీక్షిస్తుంది. ఏం పరీక్షిస్తుంది? పిల్ల కన్యో కాదో చూస్తుంది. పట్టువచ్చను, ముందు వాళ్ళని బయటికి తీసుకెళ్ళు. నేను కళ్ళు తెరిచేసరికి వాళ్ళు నా కళ్ళ ముందు ఉండకూడదు. రామూర్తి, అనయ్య, వాళ్ళని పంపించేయి. ఏమిటయ్యా మర్యాద లేకుండా? ఎందుకయ్యా అంత పౌరుషం? ఇప్పుడేం తప్పంటాడేమని? ఏమండో నాయుడు గారు, మీకు తెలియదేమో, మీ తమ్ముడు చంద్రంగాడు వీళ్ళమ్మను మీకు దండం పెడతాను, మాట్లాడొద్దు. మీరునండి, మీ తమ్ముడు చంద్రం వీళ్ళ అమ్మాయిని మానభంగం చేశారు తెలుసా? నా తమ్ముడి మీద నిద్ర వేసిన నిన్ను నేను ఆగు, ఆవేశపడకు. ఏంటమ్మా, ఏం చేస్తాడైనా? కత్తి పెట్టి మా అందరిని నరికేస్తాడా? నరకమను. ఏంటే ఈ నరికేది? ఇదంతా క్యారెక్టర్లెస్ ఫ్యామిలీలా ఉంది. అసలు ఈ అమ్మాయిని కూడా ఆ చంద్రంగాడు ఎప్పుడో పాడు చేసుకుంటాడు. అది నిజం కాకపోతే వాళ్ళకి ఎందుకంత కోపం వస్తుంది? పదండి వెళ్దాం. పదండి. అన్నయ్య ఏమో కనిపించడం లేదు.
హేమా 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 చంద్రం హేమ కనిపించడం లేదు. హేమా 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 నా కూతురు ఎవరు ముట్టుకోవద్దు. నా కూతురు మీరే చెప్పారు. నా కూతురు మీరే చెప్పారు. ఏంటి బావా, హేమ చావుకు మేం కారణమా? అవునరా, నువ్వు కీర్తి జీవితాన్ని నాశనం చేశావని తెలిసి నా బిడ్డ రాజీ పడింది. కీర్తి జీవితాన్ని నేను నాశనం చేశానా? నో, ఇది అబద్ధం. అబద్ధమా? నువ్వు కీర్తిని పాడు చేయడం అబద్ధమా? అయ్యో, అదే అబద్ధం అయితే నా కూతురు పెళ్లి నీతోనే జరిగేదిరా, నీతోనే జరిగేది. నిజం ఏమిటో నన్ను చెప్పమంటావా? నేను మీ ఇంట్లో పెద్ద బాలేనురా. నా కడుపున పుట్టిందే ఇది. చదువురాని మొద్దు. దీన్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఏనాడు అనుకోలేదురా మీ అన్న. అందుకే పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఇంట్లో పెట్టుకుని ఆ భక్తవసలు కూతురు వెళ్ళడానికి వెళ్ళాడు. ఆయనకేమో అమెరికా పిల్ల మీ ఇంటికి కోడలుగా రావాలి, ఈవిడికేమో కోటిస్తున్నారు లక్ష్మీదేవిలో ఇంత నడిచి రావాలి. అల్లుడు గారు మీరేం మాట్లాడుతున్నారు? ఆయన యథార్థమే మాట్లాడుతున్నారమ్మా. మీరంతా నా కూతురు జీవితంతో ఆడుకున్నారు, దానికి ఆశలు కల్పించి మొండి చేయి చూపించారు. ఆ రోజు నేను పెద్దనైతే చెప్తానంటే వద్దన్నారు. అన్నదమ్ముల్ని విడగొట్టిన పాపం వస్తుందన్నారు. మరి ఈ రోజు నా బిడ్డను చంపిన పాపం ఎవరిదే? ఎవరిది? అలా పిలవద్దు. ఈ క్షణం నుంచి మన మధ్య ఆ రక్త సంబంధాలు తీపోయాయి. నా కూతుర్ని కాల్చినప్పుడు కూడా మీరు ఎవరు రావద్దు. వచ్చారో మీ తోడ పుట్టింది చచ్చినట్టే. నాగమణి, నాగమణి, అమ్మా పేగు తెంచు పుట్టిందాను నువ్వైనా చెప్పమ్మా. నిన్ను అమ్మా అని పిలిచే నేను బ్రతికుండగానే నన్ను అమ్మా అని పిలిచే నా బిడ్డ వెళ్ళిపోయింది. నా కూతురు చితి మంటలు చల్లారుతాయే కాని నా కడుపు మంట చల్లారదు. నాగమణి, కుటుంబంలో పుట్టిన కురుక్షేత్రం అమ్మా. అన్నలో అన్యాయాన్ని చూసిన చెల్లి, బావలో స్వార్థాన్ని చూసిన బామర్ది అంటగట్టిన పాపానికి సమాధానం చెప్పాల్సింది వ్యక్తులు కాదమ్మా, కాలం. ఏమిటయ్యా నీ లీలలు? ఇంట్లో ఇల్లాలతో సుఖం లేదు, వంటింట్లో ప్రియురాలి ఫెసిలిటీ లేదు. ఎంత లంచం తీసుకుంటే మాత్రం ఏమిటి ప్రయోజనం? బావా బావా, బావా, అయ్యో బావా, అయ్యో ఇన్స్పెక్టర్ ఆడకూడదు, దొంగలకి జీప్ అవుతాం. ఏం చేయమంటావు బావా? ఇప్పుడు భీముడు కావాలని కూర్చుంది. అంతే కదా, అర్జునుడు దొరికారు కదా, భీముడు వాడే దొరుకుతాడు. యూ డోంట్ వరీ. దొరికిన అర్జునుడేమో లేపుకుపోవాలని చూశాడు, దొరకపోయే భీముడు దోచుకుపోతే అంతరా కర్మ. బావా చుట్టూ విరబోసుకుని నగలన్నీ పెట్టుకుని వనవాసానికి రెడీ అయింది బావా నీ చెల్లెలు.
ఎంత ఆకలిగా ఉన్నారో ఇంకో 10 లడ్డూలు అరగించండి స్వామి. మొత్తం మూటగట్టేవు, రాత్రికి మందులో లాగించేస్తా. మందంటున్నారు, మీకేమైనా జబ్బా? బీహార్ జైలు జ్వరం వచ్చి 6 కేజీలు తగ్గాను. కటకట మిమ్మల్ని కటకటాల్లో పెట్టారా? ఇదంతయు ధర్మనందుని వల్ల వచ్చినది స్వామి. మనము వనవాసం వెళ్ళుట ఎప్పుడు వచ్చుట ఎప్పుడు? వనవాసం వెదురు బొంగ, అనుకున్న పని అయితే కింగులో బతకచ్చు. ఏమి మీ భాష ఒక విధముగానున్నది? గంధర్వుడు శాపం దేవి. అవును, ఈ ఒంటినున్న ఆభరణములైనా లేక పెట్టులో ఇంకేమైనా ఉన్నవా? ఉన్నాయి స్వామి. ఎందుకు? ఏమీ లేదు దేవి. ఒంటి మీద నేను నగలుంచుకుని అరణ్యములలో తిరుగుట ప్రమాదము, దొంగలు దోచుకుందరు. అవునవును, ఏం చేయదము? మొత్తం మూటగట్టేము, భద్రం చేసేది నీ సొమ్ము. చిత్తం స్వామి. అదెందుకు స్వామి? అడవిలో కోళ్లు కుయ్యవు దేవి, అలారం ఎంతో అవసరము. చిత్తము చిత్తము. ఆ? ఆ? ఈ పాటల పెట్టి కూడా తీసుకుపోదాము, కాలక్షేపమునకు పనికి వచ్చును. పెట్టుము పెట్టుము. గొప్ప చమత్కారం అయ్యా బావా. ఆల్రెడీ భీముడిని అరేంజ్ చేసి ఏమీ తెలియదు నాటకాలు ఆడతావా? బలివాడివయ్య నీ జోకులు నువ్వు. నేను అరేంజ్ చేయటం ఏమిటి, నువ్వు అరేంజ్ చేసిన అన్నట్టేమిటి? నేనేం అరేంజ్ చేయలేదయ్యా బాబు. నువ్వు అరేంజ్ చేయలేదా? నేనేం అరేంజ్ చేయలేదయ్యా, నీ మీదొట్టు. నువ్వు అరేంజ్ చేసావనుకున్నానే. నాకేం తెలియదయ్యా. మరి వీడెవడు? దేవి, స్వామి నీ వెచ్చడనే ఉండుము, నేను రథం మాట్లాడి తీసుకొచ్చేదను. చిత్తం స్వామి, త్వరగా రమ్ము. అటులోనే రే దొంగ ఎదవా, రథం మాట్లాడి తీసుకొస్తావురా? నీలాంటి 420 గాళ్ళని ఎంతమందిని చూశాను నేను. నేనా? నిన్ను కాదు వాడిని. పద. స్వామి! ఏయ్, ఆగరా, ఏయ్, ఆగు. రథం కావాలా వీడే నీకు? దుశ్శాసనుడు, ఆ? వాడే దుర్యోధనుడు. చంపుము, బాదుము. ఆ. గటగట ఎట్టి కష్టములు పడినవి. ఓరి దుర్మదాంత, అసలే చింతాక్రాంతుడనే ఉన్న నాపై మేరు పర్వతం వలె అలపడుతూ ఉన్నాడు. స్వామి! అయ్యో, అన్యాయం, అక్రమం. అయ్యో. భక్తవచనం గారు, భక్తవచనం గారు, మమ్మల్ని త్వరగా పంపించేయండి. ఏమిటయ్యా కంగారు? కంగారు అంటారేమిటండి? అవతల నాయుడు గారి మేనగోళ్ళు చచ్చిపోయిందంట. మీరు ఆడమన్నారని ఈ పెళ్లి చూపుల నాటకం మేము ఆడామని తెలిసినా, మీరు అడగమన్నారని కన్యో కాదు అని అడిగామని తెలిసిన నరిగి పారేస్తారండి. అయ్య బాబాయ్, ఆయన ఎవరు? మొత్తం రికార్డ్ అయింది. మ్యాటర్ సెటిల్ చేసుకోవలసింది మేమిద్దరం. అవతల కృష్ణమనాయుడు పరశురాముళ్లా గొడ్డలి తీసుకుని వస్తున్నాడు. ఎంత తొందరగా పారిపోతే అంత మంచిది. పదండి, రండి. ఎంత కావాలి? ఒక్కసారి అలా వస్తారా? సార్, మీ ఆశీస్సులు కావాలి సార్. డైరెక్ట్ గా చెప్పు. 2 చేతులతోనూ సంపాదిస్తున్నారు, ఒక చేత్తో దానం చేయండి సార్. నేను మీ ఎక్స్టెన్షన్ కార్డు లాంటి వాణ్ణి. కలుపుకోండి, షో తిప్పండి. సిగ్గు లేకుండా చెబుతున్నాను సార్, కృష్ణమనాయుడు తండ్రి మా అమ్మనుంచుకున్నాడు. నాయుడు ఫ్యామిలీలో నువ్వు కర్ణుడువా? అయితే చేయగలుగుతాను. కర్ణుడివా అని చెయ్యి కలిపితే మీరు కౌరవులైపోతారు సార్. ఏం పర్వాలేదు. పాండవులు నెగ్గడానికి ఇది ద్వాపర యుగం కాదయ్యా, కలియుగం.